నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ధర్మస్థల గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. 100 కాదు, అంతకు మించి సవాలు. 2 అస్థిపంజరాలు లభ్యం. మహిళలవని ప్రాథమిక అంచనా. మారణ హోమంపై బలపడుతున్న అనుమానాలు. గత 10 ఏళ్లలో 450 మంది అదృశ్యం. కొనసాగుతున్న ప్రత్యేక బృందం దర్యాప్తు. నేను నా చేతులతో కొన్ని వందల శవాలను ధర్మస్థల్లో అనేక చోట్ల పూడ్చాను. అందులో అండర్వేర్ లేని మహిళలు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి. ప్రాణభయంతో ఆ పని చేశాను. నిజం చెప్పాలని బయటకు వచ్చాను. అవెక్కడెక్కడున్నాయో మీకు చూపిస్తాను. ఎవరు చేశారో చెబుతాను. మీరు నా మాటలు నమ్ముతారో లేదోనని నేను ఒక శవాన్ని పూడ్చిపెట్టిన చోట తవ్వి ఆ ఎముకల ఫోటోలు మీ ముందు పెడుతున్నాను. ఒకవేళ నన్ను ఎవరైనా చంపేస్తే ఆ నిజం నాతో ఆగకూడదు. కాబట్టి కారకుల పేర్లను నేను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇస్తున్నాను. కావాలంటే నాపై నిజ నిర్ధారణ పరీక్షలు చేసుకోండి. నేను చెప్పింది తప్పైతే ఏ చర్యకైనా నేను సిద్ధం. కానీ దయచేసి దీనిపై చర్యలు తీసుకోండి. భారతదేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు ఇది. జూలై 3న కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థల పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులోని మాటలివి. తాను ధర్మస్థల్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని చెప్పుకుంటున్న ఆయన్ను ఇప్పుడు కర్ణాటక వారు భీమా అని పిలుచుకుంటున్నారు. న్యాయవాదులు ఆయన్ను రహస్య ప్రదేశంలో ఉంచి పేరు, రూపం, ఇతర వివరాలు బయటకు రాకుండా భద్రంగా చూసుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం సిట్ను నియమించగా వారు ఆ భీమాను దాదాపు 5 గంటల పాటు విచారించారు. ఆయన చెప్పిన ప్రదేశాల్లో తవ్వకాలను ప్రారంభించారు. కూలీలు, చిన్న యంత్రాలతో పోలీసులు వాసన పసగట్టే జాగిలాల సమక్షంలో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం త్రవ్వకాలు ప్రారంభమయ్యాయి. ధర్మస్థల పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. వాస్తవాలు వెలికి తీయడానికి రంగప్రవేశం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం కొనసాగించిన పరిశోధనలో పుర్రెలు, ఎముకలు వెలుగు చూడటం సంచలనం సృష్టిస్తోంది. అవి 2 మహిళలకు చెందినవై అయ్యుండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతం కావడం, దానికి తోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సిట్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మొహంతి తెలిపారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి రాసిచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ సారాంశం క్లుప్తంగా చూస్తే 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు నేను ధర్మస్థల్లోని ఒక దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను. నేను విధుల్లో చేరిన కొత్తల్లో అక్కడ శవాలు కనిపించేవి. చాలా మంది ఆడవారి శరీరాలు బట్టలు లేకుండా, అండర్వేర్ లేకుండా ఉండేవి. కొన్నింటిపైన స్పష్టమైన గుర్తులు, లైంగిక దాడి జరిగినట్లు, హింస జరిగినట్లు ఉండేవి. కొన్నిటి మీద యాసిడ్తో కాల్చిన గాయాలుండేవి. 1998లో ఈ శవాలను రహస్యంగా పూడ్చేయమని, పోలీసులకు చెప్పొద్దని, చెబితే నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని ఆ సూపర్వైజర్లు చెప్పారు. వారిది ఒకటే మాట, వాళ్ల మాట వినాలి, లేదంటే కుటుంబంతో సహా ముక్కలుగా చావాలి. మా సూపర్వైజర్లు శవాలు ఉన్న చోటికి పిలిచేవారు. 2010లో బహుశా 12 నుంచి 15 ఏళ్ల వయసున్న టీనేజ్ అమ్మాయి శవం కనిపించింది. ఆమె స్కూల్ యూనిఫామ్, చొక్కా వేసుకుంది. అండర్వేర్, స్కర్ట్ లేవు. లైంగిక దాడికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కనిపించాయి. మెడపై గాయాలున్నాయి. ఆమె స్కూల్ బ్యాగ్తో సహా పూడ్చేయడానికి గొయ్య తవ్వమని చెప్పారు. మరోసారి 20 ఏళ్ల అమ్మాయి శవం. ఆమె ముఖం యాసిడ్తో కాల్చారు. శవాన్ని న్యూస్ పేపర్లో చుట్టారు. ఆమెను పూడ్చకుండా చెప్పులు మరియు ఇతర వస్తువులు తీసుకుని తగలబెట్టేయాలని సూపర్వైజర్లు చెప్పారు. 2014లో మా కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఆ నెలలోనే, అంటే డిసెంబర్ నెలలో కుటుంబంతో సహా పారిపోయాను. మౌనంగా ఉండటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను ఈ మధ్య ధర్మస్థల్లో శవాన్ని పూడ్చిన ఒక చోటుకు వెళ్లి అక్కడ కప్పెట్టిన శవంలో మిగిలిన భాగాలు బయటకు తీసి వాటి ఫోటోలు ఈ ఫిర్యాదుకు జత చేస్తున్నాను. మీరు నమ్ముతారని. ఆ శవాలకు అంత్యక్రియలు చేస్తే నా అపరాధ భావం కాస్తైనా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆఖరికి చావులో కూడా గౌరవానికి నోచుకుని బాధితులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఆరోపణలు చేస్తున్న వారంతా ఒక దేవాలయ పరిపాలనకు సంబంధించిన వారు, ఇతర సిబ్బందిను. ఆదేశాల మేరకు ఆ పేరు
శక్తివంతులు, పలుకుబడి ఉన్నవారు తమను వ్యతిరేకించే వారిని చంపేస్తారు. కావాలంటే నాపై నిజ నిర్ధారణ పరీక్షలు చేసుకోండి. ఒకవేళ నేను ఆ పేర్లు చెప్పకుండానే మాయమైపోయినా, లేక నన్ను మర్డర్ చేసినా, నాకు తెలిసిన నేరస్తుల పేర్లు, వారి పాత్రలు ఈ ఫిర్యాదులో రాసి, దాని కొనసాగింపు అంతా కూడా నేను వివరంగా రాసి సంతకం పెట్టిన ఫిర్యాదు కాపీ సుప్రీంకోర్టు న్యాయవాది కేవి ధనుంజయ్ గారికి అందించాను. ఈ సాక్ష్యాలు నాతో అంతరించకూడదు.